హన్మకొండ జిల్లా కాజీపేటలో జరుగుతున్న 58వ జాతీయ స్థాయి ఖోఖో పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. 38 రాష్ట్రాల పురుషుల జట్లతో పాటు 37 రాష్ట్రాల మహిళా జట్లకు సంబంధించిన లీకమ్ నాకౌట్ పద్ధతిలో 4 గ్రౌండ్స్లో పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పురుషులు, మహిళా జట్లు విజయాలు సాధించి ముందంజలో ఉన్నాయి. 5 రోజుల పాటు జరిగే పోటీల్లో 1500 మంది క్రీడాకారులు పాల్గొంటుండగా 500 మంది అఫీషియల్స్ క్రీడా పోటీల నిర్వహణలో భాగస్వాములయ్యారు. కాజీపేట రైల్వే స్టేడియంలో జరుగుతున్న జాతీయ స్థాయి ఖోఖో పోటీలను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున ఉత్సాహం చూపిస్తున్నారు. క్రీడాకారుల ఆట తీరును చూసి ప్రోత్సహిస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో నిర్వహించే నేషనల్ పోటీలను కాజీపేట రైల్వే స్టేడియంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి తెలిపారు. యాభై 58వ జాతీయ స్థాయి ఖోఖో పోటీలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. 58వ సీనియర్ ఖోఖో ఛాంపియన్షిప్ కి వరంగల్ వేదికైంది. కాజీపేట స్టేడియంలో అంగరంగ వైభవంగా ఉత్సాహవంతంగా ఖోఖో నేషనల్ ప్లేయర్స్ పోటీలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో చూడొచ్చు. ఖోఖో ప్లేయర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్ లవర్లతో పాటు స్థానికంగా ఉన్నటువంటి జనాలు జాతీయ స్థాయి పోటీలు జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళందరూ చూడడం కోసం ఇక్కడికి వస్తున్నారు. ఖోఖో ఫెడరేషన్ కి సంబంధించినటువంటి సభ్యులు జంగా రాఘవరెడ్డి మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడతారు. సార్ చెప్పండి, మీరు ఇక్కడ జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం అనేది కొంత వ్యయ ప్రయాసాలు కోర్చుకున్నటువంటి నేపథ్యం. వరంగల్లో జాతీయ స్థాయి పోటీలు జరుగుతున్నాయి, ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఇంత ఎఫర్ట్ పెట్టడానికి గల కారణం ఏంటి? పోటీలు ఎలా జరుగుతున్నాయి? ముఖ్యంగా నేను కూడా స్పోర్ట్స్ మ్యాన్. ఇక్కడ జరగడానికి కారణం ఏంటంటే డ్రగ్ బాగా పెరుగుతూ ఉన్నది. అదే కాకుండా కొంచెం యువతరం కూడా వాట్సాప్, ఫేస్బుక్లకు బాగా అలవాటు పడుతున్నాడు. దానిలో మార్పు తీసుకురావాలి. అదేవిధంగా మేము కూడా నేషనల్ ఇంతవరకు తెలంగాణలో జరగలేదు. ఇప్పుడు ఒక ప్రత్యేకంగా హైదరాబాద్ జరిగితే ఎవరో చూస్తారు, పోతారు. కానీ తెలంగాణలో వరంగల్ కాజీపేటలో జరగడం వల్ల ఈ ప్రాంతంలో ఇది గ్రామీణ క్రీడ కాబట్టి క్రీడాకారులు గ్రామీణ ప్రాంతంలో నుంచి మంచి ఉత్పత్తి వస్తుంది కాబట్టి వాళ్ళే రావాలనే లక్ష్యంతో ఈ కాజుపేటలో పెట్టడం జరిగింది. మీరు చెప్పండి, అంటే పోటీల నిర్వహణ ఎట్లా? లీకమ్ నాకౌట్ బేసిస్ మీద జరుగుతూ ఉన్నాయి. ఈ దాదాపుగా 39 మెన్ టీమ్స్, 38 ఉమెన్ టీమ్స్. టోటల్ కాంటింజెంట్ వచ్చి 1500 చేంజ్ ప్లేస్ కాంటింజెంట్ వచ్చింది. టెక్నికల్ అఫీషియల్స్, ఆఫీసర్స్ అందరితో అరౌండ్ 2000 రూపీస్ వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ కానీ, అకామిడేషన్ కానీ, భోజన వసతులు కానీ పెట్టడం జరిగింది. మరి గౌరవ రాష్ట్ర అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి గారు ఆధ్వర్యం లోపల ఫెడరేషన్ గారు ఇచ్చిన ఆదేశానుసారము వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళ జీవిత చరిత్ర లోపల అంటే వాళ్ళు ప్లేయర్స్గా ఉన్నప్పుడు, ఫెడరేషన్ వాళ్ళు ప్లేయర్స్గా ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద టోర్నమెంట్ అంటే ఈ లెవెల్లో చూసిన టోర్నమెంట్ ఇంతవరకు లేదు. ఇదే ఫస్ట్ టైం అని చెప్తా ఉన్నారు. అది కూడా మాకు తెలంగాణ ఖోఖో సంఘానికి చాలా గర్వకారణం. అది సార్, జనరల్ గా గ్రామీణ ప్రాంతంలో చేయడం కొంచెం రిస్క్ తో కూడుకున్నటువంటి పని. నేషనల్స్ అంటే ఎక్కువ శాతం హైదరాబాద్ లో అక్కడ స్టేడియంలు అందుబాటులో ఉన్నాయి, చేస్తారు. కానీ ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో మ్యాట్స్ అవి ప్రొవైడ్ చేయడం కోసం ఎంత ఇబ్బంది అయింది? సార్, మా జంగా రాఘవరెడ్డి గారు అధ్యక్షులైన తర్వాత ఈ తెలంగాణ క్రీడాకారులకు ఒక మ్యాట్ అనేది లేదు. అలాంటిది ఒక మ్యాట్ సంపాదించుకున్నాము. ఇప్పుడు 2 మ్యాట్లు కూడా సార్ యొక్క అధ్యక్షతతో మేము తెప్పించుకోవడం జరిగింది. వాళ్ళ వారు శాంక్షన్ చేయడం వల్ల మా క్రీడాకారులకు 3 మ్యాట్లు ఇవాళ ప్రొవైడ్ చేసుకోగలిగినాం. ఒక మ్యాట్ బయట కిరాయి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ పరంగా కూడా మేము 3 మ్యాట్లు కావాలని గవర్నమెంట్ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మనం చూస్తున్నాం, గేమ్ కి సంబంధించినటువంటి స్కిల్స్ చూడొచ్చు. వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి ఆట తీరు చూస్తున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత వాసులందరూ కూడా కొంత ఉత్తేజం పొందుతున్నారు. మేము కూడా జాతీయ స్థాయి క్రీడలు ఆడితే ఎలాంటి రికగ్నైజేషన్ ఉంటుంది అనే దాని మీద ఇక్కడ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు కానీ వాళ్ళకు ఒక ఉత్తేజం ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ పోటీల నిర్వహణ ఇస్తున్న తీరును చాలా మంది అభినందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంత క్రీడల్ని గ్రామీణ ప్రాంతంలో నిర్వహించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులకు కొంత ఉత్తేజం ఇవ్వడంతో పాటుగా జాతీయ స్థాయి పోటీల్లోకి పాల్గొనేలాగా క్రీడాకారులకు కొంత వాళ్ళలో మానసిక స్థైర్యాన్ని నింపేలాగా ఈ పోటీలు ఉపయోగపడతాయని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సూచిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కెమెరా వాజిద్, తరుణ్ కుమార్, టీవీ వరంగల్.